ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇక్కడ మెదక్లో గెలిచారు కదా. ఆ ఫ్యామిలీకి యాక్సెప్టెన్స్ ఉంది, కొంత అమ్మాయికి అన్నిటికంటే ఎక్కువ. ఇంకోటి ఏంటి సార్, ఇక్కడ మామూలుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తుంది, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే చెప్తుంది. కానీ సార్ దేశంలో కూడా రాహుల్ గాంధీ కూడా ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తున్నాడు. కాకపోతే బీజేపీ దీన్ని ఎందుకు పెద్దగా పట్టించుకోవట్లేదు. మన జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ని ఎలా వదిలేసింది, మొన్న కామెంట్ చేసినటువంటి నాంపల్లి ఎమ్మెల్యే కామెంట్ చేసినటువంటి ఆ కామెంట్ ఎద్దుగా ఎవరు రియాక్ట్ కావట్లేదు. ఏంటి అంటే దీని వెనక కూడా అంటే ఎంఐఎంతో బీజేపీకి సపోర్ట్ ఉందంటారా? ఇది కూడా చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది సార్. ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో చెప్తూ వాళ్ళు కూడా ఎలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్ లాజిక్, యాక్చువల్లీ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్ట్నర్స్ బీజేపీ మేము కానీ, బట్ సింపుల్ లాజిక్ అది. నిన్న మొన్న ప్రైమ్ మినిస్టర్ కామెంట్ కూడా చేశాట, అసలు ఆ అసదుద్దీన్ ఓవైసీకున్న ఫాలోయింగ్ కూడా మీకు లేదన్నట్ట మన బీజేపీ నేతలు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. అసదుద్దీన్ ఓవైసీ ఫాలోయింగే ఘోరం తిట్టాడు వీళ్ళు. ఇంకో మాట కూడా అసలు వాళ్ళ సోషల్ మీడియా కంటే ఆ తెలంగాణలో సోషల్ మీడియా అంత నీచంగా ఉందని చెప్పి మాట్లాడారు. అట్లా వీళ్ళందరినీ కూడా బాగానే క్లాస్ పీకాడని పేపర్లో అట్లా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఏమంటానంటే అసద్ అనేవాడు ఎక్కడైతే బీజేపీ కాంటెస్ట్ చేస్తుందో అక్కడ పోయి ఎంఐఎం పేరు జనాలను పెట్టి ఆ ఓట్లు తీరుస్తున్నాడు. శ్రీలంకన అది కాంగ్రెస్ బదులు బీజేపీకి లాభం జరుగుతుంది. సో అది తెలిసి చేస్తున్నాడా తెలియదు, ఊరికేం చేస్తాడు, ఊరికేం చేస్తాడు, ఏదో లోపాయికార ఒప్పందం ఏదో ఉంది. అది మన వాళ్ళు ఓపెన్గా వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు. అందుకనే చూస్తారు మాత్రం బద్ధశత్రులా కనపడతారు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆ పార్టీ విధానాలు వేరు వేరు, వాళ్ళకి ఎట్టి పసులో పొసగదన్నమాట వాస్తవమే. కానీ ఎందుకో ఎక్కడెక్కడ ఆయన ఎలక్షన్స్లో పోయి నిలబడ్డా అది బీజేపీకి అనుకూలంగా రిజల్ట్ వస్తుంది. సో అది అంత పెద్ద లీడరు ఓవైసీ తెలీదా, నా క్యాండిడేట్ పెడితే బీజేపీ గెలుస్తాడు, కాంగ్రెస్ ఓడిపోతుంది. మరి ఎందుకు ఆయన చూజ్ చేసుకున్నాడు ఆప్షన్ చూసుకుని. ఎప్పుడు కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు పోవడమే ఎంఐఎం యొక్క నేచర్. అది టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. వాళ్ళు టీఆర్ఎస్ కావచ్చు, నేటి వరకు టీఆర్ఎస్ 10 ఏళ్ళంట కాగారు కదా. ఆయన మెచ్చుకోను, ఆయన మెచ్చుకోను. సో ఇప్పుడేమో రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు ఇట్లా. సో అట్లా వాళ్ళు సహజంగా కూడా వాళ్ళు మైనారిటీ కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి వాళ్ళు ఆ స్ట్రాటజీ ప్లే చేస్తారు. ఎవరి అధికారులు ఉంటే వాళ్ళ పోయే స్ట్రాటజీ మరి మనం తప్పట్లేము. కానీ ఎలక్షన్స్కి వచ్చేవరకల్లా వాళ్ళు ఎక్కడ బేరం పెడితే అక్కడ బీజేపీ లాభం జరుగుతుంది, కాంగ్రెస్ నష్టం జరుగుతుంది. సో అయితే మొత్తానికైతే బీజేపీకి లోపాయికార ఒప్పందం ఎంఐఎంకి ఉందనేది పెద్ద ఉన్నో బట్ అనిపిస్తుంది కదా మీకు. ఎక్కడెక్కడ చూసినా అట్లా ఆ గెలుపులన్నీ అట్లే చూపిస్తున్నాయి. వాళ్ళు లేకపోతే కాంగ్రెస్కు గెలిచే పరిస్థితి ఉండేది, అది కనపడట్లా. విడిపోయి పెడుతున్నాడు, అది కూడా పెడుతున్నాడు. సో అందువల్ల మనకు అనిపిస్తుంది మనం సర్టిఫికేట్ ఇవ్వలేం కానీ. అదే సరే, ఇక ఫైనల్గా కవిత గారు కూడా బయటకు వచ్చి అందరు ఎమ్మెల్యేలని ఇది చేస్తుంది. ఏంటి సార్ అసలు ఆ మోటివ్ ఏంటి, ఏమో ఎక్కడికి వెళ్తుంది అసలు? ఎందుకంటే పార్టీ పెడితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్లో మొన్న కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. ఏమని మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులతోటి ఆయనకు ఉన్నటువంటి స్నేహబంధాలు కావచ్చు, వ్యాపార లావాదేవీలు కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అంటూ కూడా రకరకాలుగా ఎలిగేషన్స్ వచ్చాయి అంటున్నారు మార్కెట్లో. మరి ఏంటి సార్, రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్ తోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది రూమర్ అది అవునా కదా, మనం చెప్పలేం. కానీ ఆ రూమర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకటి ఆమె కాంగ్రెస్ తిట్టట్లేదు, బీజేపీని తిట్టట్లేదు, బీఆర్ఎస్ తిడుతుంది. తన ఓన్ పార్టీ తన నుండి బయటకు వచ్చిందో, ఎక్కడైతే తన 5 ఏళ్ళు ఎంపీగా పనిచేస్తుందో ఆ పార్టీని తిడుతుంది. వాళ్ళు చేసిన తప్పులు బయటకు వచ్చి కడిగేస్తుంది పబ్లిక్లో. సో దానివల్ల డెఫినెట్లీ మీరు అన్నట్టు కాంగ్రెస్ దీని అనుకుందేమనేటువంటి అనుమానం కలుగుతుంది సహజంగా ఎవరికైనా. కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కి నష్టం, తీవ్రంగా నష్టం. మామూలుగా ఆయన కూతురు కాబట్టి, ఒక ఇమేజ్ ఉంది కాబట్టి, క్రేజ్ ఉంది. ఇంకోటి అన్నది అసలు ఏదో రోజు ముఖ్యమంత్రి అయితే నేను 2014 నుంచి మొత్తం బయట తీస్తానంటే 2014 నుంచి అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన కానీ మొత్తం బయట తీస్తారు. 10 ఏళ్ళు ఏం చేస్తావు అక్కడ? ఆ క్వశ్చన్ నేను ఇందాక అన్నా సార్. అందుకనే మరి 10 ఏళ్ళు అక్కడ జరిగినటువంటి అవినీతిని చెప్పాలి కదా. ఒకటి కాదు ఒకటి ఇంతమంది మీద అలిగేషన్ పెడుతున్నప్పుడు ఎవరో ఒక రోజు ఒక పూట ఎవరితో అన్నా అనాలి కదా. ఎక్కడ ఆ చర్చ అప్పుడు కనపడలేదు. అయితే ఈ మాట నేను మామూలుగా